లతకి పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. అత్తమామలు లేరు. భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఒకరోజు రాత్రి లత భర్త రమేష్ బయటికి వెళ్తున్నాడు. ఈ టైంలో ఎక్కడికండి అని అంది లత. అలా వీధి చివరికి వెళ్ళి హల్వా మల్లెపూలు తీసుకొని వస్తా, నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు అని అన్నాడు. ఆ మాట విన్న లత దీనికేం తక్కువ లేదు అంటూ సిగ్గుపడింది. రమేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బయట వాకిట్లో అటో ఆగిన శబ్దం వినపడింది లతకు. ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అనుకుంటూ బయటికి చూసింది. లత చెల్లెలు స్వప్న ఆటోల నుంచి సూట్ కేసు పట్టుకొని దిగింది. పక్కన తన భర్త లేడు. ఇదేంటి ఒంటరిగా వచ్చింది అని అనుకుంది. లత ఎదురుగా వెళ్ళి బాగున్నావా స్వప్న అని చేతిలో ఉన్న సూట్ కేసు తీసుకొని చెల్లిని లోపలికి తీసుకువెళ్ళింది. ఏంటి స్వప్న, నువ్వు ఒంటరిగా వచ్చావు, మీ ఆయన రాలేదేంటి అని అంది. ఆయన గురించి నా దగ్గర మాట్లాడకు అని కోపంగా స్వప్న అంది. అదేంటే అలా అంటావు, పెళ్ళయి 1 నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే అలిగి వచ్చేసావా అని అంది లత. అవన్నీ తర్వాత చెప్తాను కానీ నాకు తలపోటుగా ఉంది, విసిగించకు అని అంది స్వప్న. సరే వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేద్దాం. స్వప్న వెళ్ళి స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చి బెడ్రూమ్లో తన బట్టలు తీసుకుంటుంది. లత కిచెన్లో ఉంది. ఇంతలో రమేష్ ఇంటికి వచ్చాడు. లత ఎక్కడ ఉంది అని వెతుకుతున్నాడు. బెడ్రూమ్లో శబ్దం కావడంతో లోపలికి వచ్చాడు. భార్య అనుకొని స్వప్నని వెనుక నుండి పట్టుకున్నాడు. దాంతో కెవ్వుమని కేక పెట్టింది స్వప్న. అప్పుడు రమేష్ ముందుకు వెళ్ళి చూసి, స్వప్న నువ్వేంటి ఇక్కడున్నావు, ఎప్పుడొచ్చావు అని అన్నాడు. చెల్లి అరుపు విని లత గదిలోకి పరుగున వచ్చింది. ఏమైంది స్వప్న, ఎందుకలా కేక పెట్టావు అని అంది. అది ఏమి లేదు లత, నువ్వు అనుకొని మీ చెల్లి చేయి పట్టుకున్నాను అని అన్నాడు. ఏంటండి మీకు ఆ మాత్రం కళ్ళు కనపడటం లేదా అని అంటుంది. ఇది మరి బాగుంది, ఈ అర్ధరాత్రి ఇలా మీ చెల్లెలు వస్తుందని ఏమైనా నేను కలగన్నానా అని అన్నాడు రమేష్. అయినా నాకు దానికి తేడా తెలియటం లేదా మీకు? నాకు బెత్తడు జడ ఉంటే దానికి బారెడు నల్లటి ఉత్తమైన పొడవైన జడ ఉంది, ఆ మాత్రం చూసుకోలేదా అని అంది. ఒసేయ్, నాకు పొడువు జడ ఇష్టమని నువ్వే సౌరం తొలగించుకున్నావేమో అనుకున్నాను, పైగా మీరిద్దరి పర్సనాలిటీ ఒకేలా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు స్వప్న, బావా తెలియక చేశారులే అక్క, ఈ విషయం పెద్దది చేయకు అని అంది. సరే అని ముగ్గురు కలిసి భోజనం చేశారు. స్వప్న గదిలోకి వెళ్ళిపోయింది. అవును, మీ మరిది రాలేదా ఏంటి అని భార్యని అడిగాడు రమేష్. అది భర్తతో గొడవపడి వచ్చినట్టుందండి, విషయం అడిగితే చెప్పడం లేదు, కసురుకుంటుంది అని అంది. ఇందులో చెప్పకపోవటానికి ఏముంది, మీ చెల్లెల ముఖం చూస్తే తెలియటం లేదు, ఎంతో కాలంగా పస్తులతో పడుకుంటుంది, దాని ఆకలి తీర్చడం లేదు వాడు అని అన్నాడు. చాలే ఊరుకోండి, ప్రతిదానికి మీకు వేలకోలమే. వీళ్ళ మాటలు గదిలో నుంచి వింటున్న స్వప్న ఈ విషయం బావకు ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంది. అప్పుడు లత, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని అంది. నువ్వెక్కడికే అని అన్నాడు. అబ్బా కాసేపు దాంతో మాట్లాడి వస్తాను ఉండండి అని చెప్పి వెళ్తుంది. సరే త్వరగా వచ్చేసేయి బంగారం, పాటకు ట్యూన్ కట్టాలి అని అన్నాడు. అప్పుడు లత భర్త వైపు చూసి మూతి తిప్పుకొని స్వప్న ఉన్న రూమ్లోకి వెళ్ళి నెమ్మదిగా విషయం అడిగి తెలుసుకోవాలని చూస్తుంది. స్వప్న మాత్రం విషయం చెప్పకుండా, అక్క బావగారు నువ్వు బాగానే ఉంటున్నారా అని అడిగింది. మాకేం, మేము బాగానే ఉన్నామే అని అంది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత స్వప్న, పడుకోవే నేను వెళ్తాను అని అంది. కాసేపు ఉండొచ్చు కదా అక్క అని అంది స్వప్న. అది కాదు, ఆయనకు కాలు నొప్పి చేసింది, జెండుబాం రాసి తోమాలి అని అంది లత. సరే అయితే నువ్వు వెళ్ళు అని అంది స్వప్న. అలా కాసేపటి తర్వాత రమేష్ శబ్దాలతో లతకు సంగీతం కచేరీ మొదలు పెట్టాడు. లత తన తీయటి గొంతుతో కోరస్ చేస్తుంది. అక్క నోటి వెంట అంతటి మధురమైన పాటలు విన్న స్వప్న, ఏంటి అక్క ఇంత బాగా పాడుతుంది అంటే బావ సంగీతం బాగా వాయిస్తున్నాడన్నమాట, చూసేందుకు వెళ్ళింది. వాళ్ళని చూసి ఇంత మధురమైన సంగీతం, బాక్సులు పగిలిపోయేలా డీజే సౌండ్, భార్య భర్తలు అంటే ఇలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండాలి, నా జీవితంలో ఉంది ఎందుకు అని బాధపడింది. కిటికీ దగ్గర ఉన్న మరదల్ని చూసి రమేష్ పియానో మరింత బాగా వాయిస్తున్నాడు. ఆహా, బావగారు మంచి సంగీతం కళాకారుడు, మా ఆయన ఉన్నారు ఎందుకు, ఆ మనిషికి అసలు ఈ కళాపోషణే లేదు అని బాధపడింది. అలా ఆ రోజు నుంచి మరదలు స్వప్న తన బావగారి దగ్గర సంగీతం నేర్చుకోవాలని అనుకుంది. తన వైపు అదోలా చూసేది. స్వప్న కళ్ళలో ఆకలి గుర్తించిన బావ పాపం స్వప్న చూస్తే జాలేస్తుంది. ఎలాగైనా స్వప్నతో కూడా ఒక పాట పాడించాలి అని అనుకున్నాడు. తను కూడా అప్పుడప్పుడు కావాలనే ఆట పట్టిస్తున్న వంకతో అద్దు దాటేవాడు. ఇంతలో ఒకరోజు రమేష్ ఆఫీస్ పని మీద ఊరు వెళ్తాడు. ఒక 4 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. అలా 2 రోజులు గడిచాయి. ఇంతలో ఒకరోజు ఉదయం
లత ఫ్రెండ్ తమ్ముడి పెళ్లి ఉండడంతో భర్తకు ఫోన్ చేసింది. ఏవండి, రేపు సాయంత్రం మా ఫ్రెండు తమ్ముడు పెళ్ళి, ఈరోజు సాయంత్రం బస్ ఏర్పాటు చేశారు, వాళ్ళు చాలా దూరం అట, 2 రోజులు పడుతుంది, మీరు రండి అని అంది. అవునా, అయితే నువ్వు స్వప్న వెళ్ళి రండి, నాకు రావడానికి వీలవ్వదు అని అన్నాడు. సరే అని పక్క ఊరికి వెళ్లేందుకు బయలుదేరింది లత. స్వప్నని కూడా రమ్మని అంది. కానీ స్వప్న, నా మనసేం బాగాలేదక్క, పెళ్ళికి వచ్చే మూడు లేదు, నువ్వు వెళ్ళరా అని అంది స్వప్న. సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ పెళ్లి బస్సులో ఊరు వెళ్ళిపోయింది లత. అక్క వెళ్ళగానే స్వప్న బావగారికి ఫోన్ చేసింది. ఏం స్వప్న, పెళ్ళికి వెళ్ళావా అని అడిగాడు. లేదు బావా, అక్క వెళ్ళింది, నేను వెళ్ళలేదు అని అంది. ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. నా మనసేం బాగాలేదు, అందుకే వెళ్ళలేదు అని అంది. అయితే నీ మనసు బాగుండాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అది కూడా నా నోటితో చెప్పాలా అని అంది స్వప్న. సరే అయితే మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకువస్తాను అని ఫోన్ పెట్టేశాడు. అలా రమేష్ ఎంతో హుషారుగా ఆఫీస్ని ఫ్రెండ్కి అప్పచెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఏంటి బావా, ఇంత వేగంగా వచ్చేసావు అని అంది. ఎందుకంటే 1 నిమిషం కూడా సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని అని అన్నాడు. ఆహా అలాగా, ఇంతకి ఏం తెచ్చావు అని అంది. బిర్యానీ తెచ్చాను, హల్వా తెచ్చాను, మల్లెపూలు కూడా తెచ్చాను అని అన్నాడు. సరే, నువ్వు తెచ్చిన బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో నేను చూస్తానులే అని అంది స్వప్న. నేను తెచ్చిన బిర్యానీ ఒక్కసారి తిన్నావంటే జీవితంలో మర్చిపోలేవు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని అన్నాడు. సరే అలాగే, నేను స్నానం చేసి వచ్చి తింటాను అని చెప్పి బాత్రూంకు వెళ్ళింది. కాసేపటి తర్వాత వచ్చింది. నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవుగా అన్నాడు. పర్వాలేదు అడుగు అని అంది. మీ ఆయన ఎప్పుడు ఇలా నీకు బిర్యానీ తేలేదా అని అన్నాడు. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా, అతని పేరెత్తి నా మూడు పాడు చేయకు అని అంది. సరేలేవే, ఏదో కుతూహంతో అడిగాను అని అన్నాడు. వచ్చినప్పుడు 1 నిమిషం కూడా సమయం వృధా చెయ్యను అన్నావు, ఇదేనా అని అంది. అబ్బో, చాలా ఆకలి మీద ఉన్నట్టున్నావే అని అన్నాడు. అయినా కడుపు నిండిన వారికి ఏం తెలుస్తుందిలే ఆకలి బాధ అని అంది. సరేలేవే, మీ అక్క వచ్చేంత వరకు నీకేమి కావాలో చెప్పు, అన్నీ తెచ్చి పెడతాను, శుభ్రంగా తిని ఆకలి తీర్చుకుందువు అని దాహాన్ని తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ కథ ఇంకా ఉంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.